ఆదిలో దేవుడు ఆదామును హవ్వను ఏదెన్ తోటలో ఉంచాడు. వారు స్వేచ్ఛగా జీవించారు. కాని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నీవు తోటలోని అన్ని చెట్ల నుంచి ఫలాలు తినవచ్చు, కాని మంచి చెడులను తెలిసే వృక్షఫలాన్ని తినకూడదు. ఒకరోజు చతురమైన సర్పము హవ్వను చూసి అడిగింది, నిజంగానే దేవుడు అన్నాడా, ఈ తోటలోని ఏ చెట్టు ఫలమూ తినకూడదని? హవ్వ సమాధానమిచ్చింది, మేము అన్ని చెట్ల ఫలాలను తినవచ్చు, కాని ఆ చెట్టు ఫలాన్ని తినకూడదు. తింటే మేము మరణిస్తామని దేవుడు చెప్పాడు. సర్పము హవ్వతో చెప్పింది, మీరు మరణించరు. దేవుడు మీ కళ్లను తెరవడం కోరుకోవడం లేదు. మీరు తింటే దేవునివలె జ్ఞానం కలిగి మంచి చెడులను తెలుసుకోగలుగుతారు. హవ్వ ఆ ఫలాన్ని చూడగా రుచిగా, ఆకర్షణీయంగా కనిపించింది. ఆమె దాన్ని తీసుకుని తిని తన భర్త ఆదాముకు కూడా ఇచ్చింది. అతను తిన్నాడు. అప్పుడే వారి కళ్ళు తెరవబడ్డాయి. వారు తాము నగ్నంగా ఉన్నారని గ్రహించి అంజూరపు ఆకులతో తమను కప్పుకున్నారు.